పరకామణి చోరీని చిన్న దొంగతనంగా జగన్ మాట్లాడడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ దొంగ ఇంకో దొంగకు మద్దతు ఇచ్చినట్లుంటుందని మంత్రి నిమ్మల రామనాయుడు ధ్వజమెత్తారు. పవిత్ర తిరుమలలోనూ మాఫియా రాజ్యం నడిపిన జగన్కు ప్రజలన్నా దేవుడన్నా భయం లేదన్నారు. పరకామణి కేసులో ఎవరిని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. పరకామణి కేసు ఏముంది? చాలా చిన్న కేసు. 75,000 రూపాయలు చిన్న దొంగతనం అని చెప్తూ ఉన్నాడని అంటే, ఈవేళ మన అందరం కూడా భగవంతుడు అని అంటే అది హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్ అయినా భగవంతుడు ఎవరి నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని బట్టి భగవంతుడిని పూజిస్తాం, భయభక్తులతో మనం ఉంటాం. అటువంటి భగవంతుడు హుండీలో చిన్న దొంగతనమే కదా 75,000 వదిలేయాలి కదా అనేటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెద్ద దొంగే ఈరోజు సమాజంలో గౌరవంగా తిరుగుతూ ఉంటే అటువంటి చిన్న దొంగల్ని ఏ రకంగా మీరు శిక్షిస్తారనేటువంటి ప్రశ్నిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే భగవంతుని దగ్గర తప్పు చేసి అతనే ఈరోజు ప్రజల ముందరకు వచ్చి, అయ్యా నేను చేసింది తప్పు, ఈ భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు, నేను చేసింది తప్పు, నా యావది ఆస్తిలో 90% నేను ఈ భగవంతునికి రాసిస్తాను, నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నా.